అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. అండ్ ఫస్ట్లీ ఇది చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవ్వరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజ నాకు అబ్బాయి అలా ఉంటే హాస్పిటల్లో ఐ విషింగ్ ఇన్ స్పీడీ రికవరీ. అవునండి. అవునా? ఓకే. అవునా సారీ ఓకే. ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా, కొంచెం డిస్ట్రాక్ట్ లేకుండా, ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్. అట్స్ నా ఓన్లీ రిక్వెస్ట్. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసేది అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్. ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిల్మ్ పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి శ్రీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైక్ ఇట్లా కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు.